ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. బాలసాయి స్వామివారు మనతో ఇలా అంటున్నారు చూడండి. ఇప్పుడే స్వామి 5 అడుగుల ఎత్తు, మరి 7-8 ప్రాయంలో ఎంత చిన్నగా ఉండేవాడినో ఇమాజిన్ చేసుకోండి అని ఎంతో అమాయకంగా స్వామి తమ బాలకాండపు ముచ్చట్లను చెప్పుచున్నారు. భారతదేశపు నలుమూలల నుండి కళాశాల విద్యార్థులకు సాంస్కృతిక ఆధ్యాత్మిక శిక్షణా శిబిరము నిర్వహింపబడినప్పుడు స్వామి వారితో ఎంతో సన్నిహితముగా మెలుగుచు వారితో ప్రియ సంభాషణలు చేస్తూ ఉంటారు. 7-8 ప్రాయంలో నేను పుట్టపర్తి లోయర్ ఎలిమెంటరీ స్కూల్లో పాస్ అయినాను. తదుపరి బుక్కపట్నం హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో చేరితిని. పుట్టపర్తి నుండి దగ్గరి దారిలో బుక్కపట్నం 2.5 మైళ్ళు పోవలను. ఆ టైంలో మా ఫ్యామిలీ ఆర్థికంగా వెనుకబడి ఉండేది కావున ఆ 2.5 మైళ్ళ దూరము నడిచి వెళ్ళి రావాలి. కొన్ని రోజుల్లో రోజుకు 2 సార్లు అంత దూరం నడిచిపోయి తిరిగి రావాలి. విరామ సమయము పగలు 11 గంటల నుండి మధ్యాహ్నము 12 గంటల వరకు. ఆ రోజుల్లో మా ఇంట్లో నేను మా తాతగారు మాత్రమే శాకాహారులము కావున మాకు ఆహారమును నేనే తయారు చేయాలి. ఒక్కోసారి ఉదయం 8 గంటలకు వంట పూర్తి కాకున్నచో మధ్యాహ్నము ఇంటర్వెల్లో మరలా ఇంటికి వచ్చి తిరిగి స్కూలుకు వెళ్ళవలసి వచ్చేది. ఈ విధముగా స్వామి ఆ చిన్న వయసులోనే రోజుకు 10 మైళ్ళు నడవవలసి వచ్చేది. పైగా ఇంటి పనులు కూడా చేయవలసి వచ్చేది. ఈనాడు స్వామిని చూసినప్పుడు ఈయన కూడా పని చేస్తారా అని ఆశ్చర్యం కలగవచ్చును. మీరేమి చూస్తున్నారు? నేను ఎక్కడికెళ్ళినా కూర్చోడానికి సింహాసనం తయారుగా వేస్తున్నారు. కాళ్ళు ఎత్తుగా పెట్టుకొనుటకై ఫుట్ స్టూల్ వేస్తున్నారు. చివరకు ఒక కర్చీఫ్ కూడా నేను నాతో తెచ్చుకోను. అవసరం లేకుండా దానిని కుర్చీ చేతిపైన చక్కగా మడిచి పెడుతున్నారు. గ్లాసులో త్రాగే నీరు తయారుగా టేబుల్ పైన ఉంచుతున్నారు. నేను భక్తుల వద్ద నుండి అందుకునే ఉత్తరములను నా వద్ద నుండి పుచ్చుకొనుటకై ఒకరు నాతో పాటు నడిచి వస్తుంటారు. ఈ విధముగా మీరు చూస్తున్న స్వామి చివరకు తన వ్రేళ్లను కూడా కదిలించని నవాబులాగా అగుపిస్తున్నారు. కానీ స్వామి జన్మించిన క్షణం నుండి నేటి వరకు ఎన్ని పనులు చేస్తున్నానో మీకు తెలుసా? ఇప్పుడు కూడా నా బసలోకి ప్రవేశించి చూస్తే మీకు తెలుస్తుంది. స్వామి యొక్క సమస్త కార్యములను స్వామియే చేసుకుంటాడని. స్వామి ఎవరి చేతను సేవలు చేయించుకొనుటలేదు. ఇప్పుడు చెబుతున్నాను. స్వామి యొక్క బాత్రూమును స్వామియే క్లీన్ చేసుకుంటారు. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు స్వామి ఎన్ని పనులు చేస్తుంటారు. నేను పుట్టినప్పటి నుండి ఇంతే. నేను పుట్టినప్పుడే నా దైవత్వమును గురించి, నేను ఈశ్వర అవతారమని నాకు చక్కగా తెలియను. ఈ సత్యము తెలిసినను మానవ ధర్మమును అనుసరించి ఆదర్శప్రాయముగా ఉండుటకై ఎట్టి పని అయినను ఏవగింపు లేక విసుగు చెందక అన్ని పనులను నిర్వహిస్తూ వస్తున్నాను. బుక్కపట్నం స్కూల్లో చదివే రోజులలో కూడా నేను ఎంతో కష్టపడి శ్రమయని భావించక నా బాధ్యతలను నెరవేరుస్తూ ఉండేవాడిని. అప్పుడు మా కుటుంబం ఎంతో బీదస్థితిలో ఉండేదని చెప్పాను కదా. ఇప్పుడు స్వామిని పూటుకో డ్రెస్సులో మీరు చూస్తున్నారు. మీరంతా రకరకములైన టెర్లిన్, టెరికాట్, అందులో లోకల్, ఫారిన్, విదేశీ దుస్తులను వేసుకుంటున్నారు. కానీ స్వామి చిన్న సత్యాగా ఉన్నప్పుడు స్వామికి మొత్తము ఒక జత బట్టలు ముతకవైన డ్రాయర్ చొక్కా మాత్రమే ఉండేది. వానినే రోజు శుభ్రముగా ఉతికి ఆరవేసి వేసుకునేవాడిని. సంవత్సరానికి ఒక డ్రాయరు, ఒక షర్టు మాత్రమే కొని ఇచ్చేవారు. మళ్ళీ కొనే వరకు ఈ బట్టలు చిరిగిపోయినా వాటినే వేసుకోవాలి. స్వామికి ఎల్లప్పుడూ అన్నీ పరిశుభ్రముగా ఉండాలి. అందుచేత ఆ బట్టలను చిరిగిపోకుండా ఉండేందుకు వానిని జాగ్రత్తగా బండపైన బాదకుండా మెల్లగా కుమ్మి చక్కగా ఉతికి ఆరవేసి మడిచి ఒక చొమ్ములో అగ్గి వేసి ఇస్త్రీ చేసుకొని వేసుకునేవాడిని.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి చిరిగిపోయి స్వామి కష్టపడిన రోజులెన్నో. ఎందుకని? అది ఒక పెద్ద కథ. స్కూల్లో చదువులో, నడవడిలో, అన్నింటిలో సత్య ఆదర్శ విద్యార్థి అని అన్ని సబ్జెక్టులలోనూ సత్య ఫస్ట్, అంటే స్వామి. ఈ విధముగా పసివారిలా ఎంతో అమాయకంగా ఎవరో పరాయి వ్యక్తిని పొగిడినట్లు తన గురించి వర్ణించుకున్న సొగసును వర్ణించతరమా? ఆ రోజుల్లో ప్రథమ స్థానం వచ్చిన విద్యార్థియే క్లాస్ మానిటర్, అంటే మానవ రూపము ధరించిన మానిటర్గా వ్యవహరించుట పాడియే కదా. మానిటర్ బాధ్యతలు బ్లాక్ బోర్డును శుభ్రపరచుట, క్లాస్ రూములను పరిశుభ్రముగా ఉంచుకొనుట మొదలైన పనులను సత్య ఎంతో బాధ్యతగా చేసేవాడు. అందుచేత స్వామి క్లాసుకు స్కూల్లో మంచి పేరుండేది. అయినా తోటి విద్యార్థుల చేత, టీచర్ల చేత స్వామికి దెబ్బలు దొరుకుతుండేవి. ఎందుకో తెలుసా? ఈ కథను చెప్తాను, వినండి. టీచర్ అడిగే ప్రశ్నలన్నింటికీ సత్య మాత్రమే సమాధానములు చెప్పేవాడు. ఆన్సర్ చెప్పని తక్కిన విద్యార్థులకు ఆన్సర్ చెప్పిన విద్యార్థి చెంపదెబ్బలు కొట్టాలి. అందువలన టీచర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పిన స్వామి మిగిలిన బాలురకు 2 చెంపదెబ్బలు వేయాలని టీచర్లు ఆజ్ఞాపించేవారు. ఇప్పుడే స్వామి ఎత్తు 5 అడుగులు మాత్రమే. అప్పుడు ఆ 7-8 ప్రాయంలో ఎంత చిన్నగా ఉండి ఉంటారో ఇమాజిన్ చేసుకోండి. మిగిలిన బాలురు బాగా ఎదిగినవారు. అది అసలే పల్లెటూరు. అందువలన రైతులు, పాలేర్లు తమ పిల్లలను కొంచెము లేటుగానే చేరుస్తుండేవారు. ఈ విధముగా ఆలస్యముగా స్కూల్లో చేరిన పిల్లలంతా సులభముగా తమ క్లాసు నుండి పై తరగతికి కదలరు. అందుచేత వయసులోనూ ఆకారంలోనూ తనకంటే పెద్దవారైన బాలురకు వయసులో రూపములో చిన్నవాడైన సత్య చెంపదెబ్బలు వేయాలంటే ముందు వారి చెంపలు అందాలి కదా. అందువలన ఒక స్టూలు మీద ఎక్కి వారి చెంపల మీద కొట్టేవాడు. అసలు స్వామికి వారిని చూస్తే అయ్యో పాపమని జాలి కలిగేది. వారిని కొట్టడం అయిష్టంగా ఉండేది. అందువలన టీచర్ కళ్ళకు మాత్రం తనేదో బలముగా కొట్టినట్ల వేగముగా చేతులను ఆడించి వారి చెంపల మీద మృదువుగా పూలు తాకినట్లు తట్టేవాడిని. కానీ నా ఉపాయములు టీచర్కు తెలియదా? నన్ను ఏమారుస్తున్నావా? దెబ్బ కొట్టిన చప్పుడు వినిపించలేదే అని టీచర్ అందరి మీద కోపాన్ని నాపైన చూపించి నాకు బడత పూజ చేసేవారు. ఓ నా తండ్రి! ఆ పసి వయసులోనే, ఆ చిరుతప్రాయంలోనే తోటి వారిపై కరుణను వర్షించినందుకు ప్రతిఫలముగా ఎన్ని దండనలను, శిక్షణలను అనుభవించి చివరకు దెబ్బలను కూడా తినియున్నావే ప్రభు. అవగాహన లేని మానవుల నుండి నేడు కూడా నిందలను, దూషణలను, తిరస్కారములను, వాగ్బాణములను, తాకిడిని అనుభవిస్తూనే ఉన్నావే స్వామి. ఒక దిశ పొగురువారు, మరొక దిశ తెగడువారు. వారి వందనములు, వీరి నిందలు రెంటిని నీవు సరకు చేయుటలేదు. అవి ఇవి రెండూ నీకొక్కటే. నాడు బుక్కపట్నంలో నీవు విద్యార్థిగా ఉన్నప్పుడు, నేడు నీ తీరి తెన్నులకే విధముగా ఉంటున్నవి. ఇంకా విందాము స్వామివారి చిన్ననాటి ముచ్చట్లు. ఇక క్లాసు ముగిసిన తర్వాత కథ ఏమిటి? చెంపదెబ్బలు తిన్న మిగిలిన విద్యార్థులు సత్య పైన ముట్టడిని ప్రారంభించేవారు. ఎంత మెల్లగా మృదువుగా తట్టినా ఈ వేలడంతలేని పిల్లాడు స్టూలు పైన ఎక్కి మమ్మల్ని కొడతాడా అన్న ఉక్రోషంతో టీచర్ వెళ్ళిపోగానే సత్య మీద పడి కొట్టి సత్య షర్టు డ్రాయర్లను చించి పీలికలు చేసేవారు. ఉండేదే ఒక జత బట్టలు. దానిని స్వామి ఎంతో జాగ్రత్తగా దాచి దాచి వాడుకున్నా వానిని ఈ విధముగా క్లాస్మేట్స్ విరోధముతో చించి వేసినప్పుడు ఆ చిరుగులను దాచుకునేందుకు స్వామి వద్ద పిన్ కూడా ఉండేది కాదు. అందుచేతనే సన్నటి ముళ్ళును పిన్నులాగా చిరుగులకు కుచ్చి బట్టలను వేసుకునేవాడు. ఈ విధంగా అప్పుడు స్వామి మాటలు వింటున్నప్పుడు అలనాడు కౌపీనధారి అయిన శ్రీ రమణ భగవాను ఆ కౌపీనమును ధరించిన సంఘటన తలపుకు వచ్చుచున్నది. తనపై ద్వేషమును ప్రదర్శించిన వారిపై స్వామి ఎన్నడూ విరోధమును ప్రకటించి ఎరుగరు. తనను కొట్టిన విద్యార్థులపైన కూడా స్వామికి ప్రేమ, జాలి కలిగేవి. స్వామివారికి పెన్సిళ్ళు, బలపాలు, పేపర్లు, పెప్పర్మెంట్లు, పళ్ళు, మిఠాయిలు సృష్టించి ఇచ్చేవాడు స్వామివారు వాళ్ళకి.
ఇలా స్వామి చెబుతుండగా ఒక భక్తుడు తన సందేహమును విన్నవించుకున్నాడు. ఆనాడే స్వామికి ఈ విధముగా సృష్టించి ఇచ్చే దివ్యశక్తి ఉండేదా అని. స్వామి ఎల్లప్పుడూ ఏనాడైనా తొలుత బుల్లిస్వామిగా ఉండి పిదప పెద్ద స్వామి అయినారనుకుంటున్నారా అని చిరునవ్వులను చిందిస్తూ స్వామి సందేహ నివారణ చేస్తున్నారు. ప్రశ్నను అడిగిన భక్తులు గద్గద స్వరముతో ఇలా విన్నవించుకున్నారు. స్వామి తాము పెద్దవారైన తర్వాత ప్రకృతికి అతీతమైన రీతిలో ఇతరులకు ఎన్నో వస్తువులను సృష్టించి ఇచ్చి తన స్వప్రయోజనార్థమై ఈ మానవాతీతమైన శక్తులను ఉపయోగించుకొనక ఎంతో సాధారణమైన జీవనమును గడుపుచున్నారని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుచున్నది. కానీ పిన్న వయసులో మారుజత బట్టలు లేక కేవలం ఒక పిన్ను కూడా లేక అతి దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తాము తమ దైవిక శక్తులను తమ అవసరార్థం ఉపయోగించుకొనక తమను హింసించిన వారికి బహుమతులను సృష్టించి ఇచ్చేవారిని విన్న మాకు కగ్గుబాటు కలుగుచున్నది. ఆ భక్తుని పలుకులను సరకు చేయక స్వామి ఇంకా చెబుతున్నారు. వారు పాపం అమాయకులు, సద్వర్తనలో ట్రైన్ కానివారు, అంటే శిక్షణ పొందిన వారన్నమాట. అలాగే ఉంటారు మరి. అందుచేత వారిని సత్యాద్వేషించుట న్యాయమా? వారికి అవసరమైన వాటిని ఇచ్చి భజనలు పాటలు నేర్పి నేనే వారిని మంచి మార్గంలో ట్రైన్ చేసి వాడిని స్వతహా అందరూ మంచివారే. ఆ పిల్లలకు కూడా క్లాసులో నా పైన కోపం ఉండేదే తప్ప స్కూల్ టైం మిగగానే ఈ కోపమును విరోధమును వారు మరచిపోయేవారు. స్వామి సృష్టించి ఇచ్చిన వస్తువులను తీసుకోగానే వారు రాజు, సత్య అని ప్రేమగా పిలుస్తూ కూడా వచ్చేవారు. స్వామివారికి సద్విషయములను నేర్పించేవారు. వారు భజనలు నేర్చుకునేవారు. ఎన్నో విధములుగా వారు క్రమేణా మంచి బిహేవియర్ని నేర్చుకున్నారు. వారిలో కొందరు స్వామిని స్కూలుకు వెలుపల కూడా తమ లీడర్గా, గురువుగా భావించుచు స్వామి ఆదేశములను తూచా తప్పకుండా పాటించేవారు. ఆ రోజుల్లో స్వామి ఒక కొంట పనిని చేశారు. అప్పుడు పుట్టపర్తిలో గ్రామ పెద్దగా ఉంటున్న ఆసామికి మంచి నడవడి ఉండేది కాదు. ఆయన చుట్టూ ఒక భట్రాజుల గుంపు చేరి ఉండేది. వారు చేసే పనులు సత్యాకి నచ్చేవి కావు. అయినా ఆయన గ్రామాధికారి కావున ఊరిలోని ప్రజలు నోరు మూసుకొని ఆయనకు ఆయన జుట్టులోని వారికి సలాం చేస్తూ గులాంగిరి చేస్తూ ఉండేవారు. ఇది సత్య భరించలేకపోయాడు. అందువలన వారు చేస్తున్న అక్రమములను, అన్యాయములను వర్ణిస్తూ వారు తమ ఆకృత్యములను సరిదిద్దుకోవాలని ఒక వార్నింగ్ చేస్తూ ఒక కవితను అల్లాడు. తోటి బాలలకు ఆ పాటను నేర్పించాడు. వారు అమాయకులైన పసివారు. అందువలన ఆ పాటలోని విషయములు వారికి అర్థం కాలేదు. ఆ పాట గ్రామాధికారి గురించి అని వీరికి తెలియలేదు. వారు ఆ పాటను ఏదో ఎక్కాల వల్ల వేసినట్లు నేర్చుకున్నారు. స్వామి కొంటగా నవ్వుతూ, నేను కూడా వారికి ఆ పాట ఎవరి గురించి, దాని అర్థం ఏమిటి, ఏది వారికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నా తోటి విద్యార్థుల్ని ఆ ప్రదేశమునకు పోయి వారి ఎదుట ఈ పాటను గట్టిగా పాడమని చెప్పి పంపితిని. అసలు సంగతి తెలియని ఆ పిల్లలు ఆ పాటను ఇలా రాగయుక్తంగా తాళం వేస్తూ తమ పాటను పాడేవారు. ధర్మము తెలియని పెద్దలారా, కర్మము నెరుగని పినాసులరా, నేడు మీరు అందలమెక్కినను కడకు నీతికి గెలుపు తప్పదు, తప్పక గెలుచును సత్యమన్నాడు, తప్పవు మీకప్పుడు చెప్పు దెబ్బలు, తప్పవు మీకప్పుడు చెప్పు దెబ్బలు. ఈ విధంగా పాటను తెలుగులో కట్టి స్వామివారు వినిపించారు. ఈ పాటను విన్న గ్రామాధికారి, ఆయన అనుచరులు ఈ పిల్లల గుంపు ఇలా తమ ఆకృత్యములను బట్టబయలు చేస్తూ నలుగురు వినేటట్లుగా నడిబజారులో గొంతు చించుకొని మరీ పాడుతున్నారే అని అవమానంతో కోపముతో మండిపడి సాగి ఆ పిల్లలను ఇలా చేయమని పంపిందెవరు? స్వామియే కదా. వారికి ఎట్టి ఆపదనైనా కలుగనిస్తానా నేనే స్వయముగా. దెబ్బలు తింటానేమో కానీ వారికి పిసరంత హాని కూడా కలిగనీయను. అందువలన ఆ గ్రామ పెద్ద ఆయన మిత్రులు నా స్నేహితులను కొట్టి గిట్టి హింసించలేదు. ఈ పసివారు తమంతట తామై ఇలా పాటను వ్రాసి వరస కట్టి పాడలేరు. ఇతరులెవరో వీరినిలా ఉసిగొల్పి ఇక్కడికి పంపియున్నారు. వారెవరో కనుగొనవలనని వారు ఆలోచించి ఆ బాలురను మీకు ఈ పాటను నేర్పినదెవరని అడిగారు.
ఆ పసివారు అమాయకంగా జవాబిచ్చారు. రాజుల అబ్బాయి సత్యానే మాకీ పాటను నేర్పించాడు అని చెప్పేసేసి. ఆ బాలురు స్వామికి నమ్మకద్రోహం చేశారని వారిని నిందించరాదు. ఎందుకంటే పాపం అసలు సంగతి తెలియని కారణంగా చాలా అమాయకంగా అలా చెప్పేశారు ఆ పిల్లలు. సరే, అసలు నేరస్తుడెవరో వారికి తెలిసినా గ్రామ పెద్దకు, ఆయన ఫ్రెండ్స్‌కు నా పైన డైరెక్ట్‌గా యాక్షన్ తీసుకొనుటకు జంకుగా ఉన్నందున వారు మా తండ్రి గారిని పిలిపించి ఆయనతో ఆ పిల్లలు పాడిన పాట గురించి తెలిపి, నీ కుమారుడే ఆ పిల్లలకి పాట నేర్పించినట. ఈ పాటను వ్రాసినదెవరో మీ అబ్బాయిని అడిగి తెలుసుకొని పాట వ్రాసిన ఆ సామిపై యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆయనను పంపించారు. మా తండ్రి గారు పిల్లలచే ఆ పాటను పాడించి విన్నారు. ఆ పాటలో వర్ణించబడిన నేరముల లిస్టులో ప్రత్యేకించి రెండింటికి మా నాన్నగారే బాధ్యులు. తమ తండ్రిగారు చేసిన పొరపాట్లను తామే స్వయముగా వారికి ఎత్తి చూపించలేదు. తమ తోటి బాలుర చేత వారిని గురించి తమ తండ్రిగారి ఎదుట పాడించనూ లేదు. మారుగా అసలు విషయమును ఆయనే తెలుసుకున్నట్లు చేసి ఎంతో ఔదార్యమును, సాధుశీలతను చిన్న సత్య ప్రకటించాడు. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.